ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహాప్రేమ చేత, కృప చేత కాపాడుతున్న దేవాన్ని స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. నీ నామమునికే మహిమ ఘనత చెల్లించుకోమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత 2-3 వారాల నుంచి ఏ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము? ప్రార్థన ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి అనే విషయాన్ని మనం గత 2-3 వారాల నుంచి నేర్చుకుంటున్నాం కదా. రైట్. అయితే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క మందిరంలో మనం జరిగించేటటువంటి కార్యాలు. ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, ప్రభు బల్ల, కానుకలు, ఇలా రకరకాల ఎన్నో కార్యక్రమాలు మందిరంలో జరుగుతాయి. దేవుడు నియమించాడు. వాటిలో భాగంగా మనం బైబిల్లో దేవుడు మనకు నేర్చుకోమన్న విషయాన్ని నేర్చుకుంటాం. రైట్. ప్రార్థన అనే విషయాన్ని గత 2-3 వారాల నుంచి మీకు నేను చెప్పాను. ఈరోజు ఇంకొక కొత్త విషయాన్ని మీ ముందుకు దేవుడు తీసుకొస్తున్నాడు. అదేంటంటే స్తుతి. ఏంటమ్మా? స్తుతి. ప్రార్థన అంటే మనకు అర్థమైంది. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవుణ్ణి అడిగేది ప్రార్థన. మన అవసరాలు లేదా మన ఎదుటి వారి అవసరాలు, మన కుటుంబంలోని అవసరాలు అడిగేది ప్రార్థన. మరి స్తుతి అంటే ఏంటి? చూడండి, బైబిల్లో ఈ మాటలన్నీ ఉన్నాయి. మీకు చిన్న పిల్లలకు స్కూల్లో నేర్పించినట్టుగా నేర్పిస్తున్నారు. ఎవరు ఇలాగా ప్రతి పాయింట్ కూడా విశదీకరించి చెప్పరు. కనుక ఒక స్కూల్లో టీచర్ నేర్పించినట్టుగా గుడిలో దేవుని పాఠాలు మీకు నేర్పిస్తున్నారు. ప్రార్థన అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటి? కృతజ్ఞత స్తుతి అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? స్తోత్రం అంటే ఏంటి? చూసారా? ఈ విషయాలన్నీ మనకు క్లియర్గా అర్థమైతే దేవునికి భక్తి చేయడానికి బాగుంటుంది. కాబట్టి స్తుతి అంటే ఏంటో ఈరోజు మనం బైబిల్లో నుంచి నేర్చుకుందాం. స్తుతి అంటే ఏంటంటే దేవుడు ఎలాంటి వాడో మాటలతో చెప్పడం స్తుతి. రాసుకోండి, పాయింట్ వైజ్గా రాసుకోండి. బైబిల్లో వచనాలన్నీ కూడా మీకు చెప్తాను. స్తుతి అంటే దేవుడు ఎలాంటి వాడో ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క శక్తి, ఆయన ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడో ఇదంతా కూడా మాటల ద్వారా చెప్పడమే స్తుతి. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. తీసి చదవండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు. దీన్ని ఏమంటారంటే స్తుతి అంటారు. చూడండి, స్తుతి అంటే ఏంటంటే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, వేల్పులలో నీ వంటి వాడెవడు అంటే భూమి మీద ఉన్నటువంటి దేవుడు, దేవతలు అనబడే వాళ్ళందరిలో నీలాంటి వాడు ఎవడూ లేడయ్యా, నీ ఒక్కడవే, నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు.
నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, నీవు నీ యొక్క పరిశుద్ధతను బట్టి పూజ్యార్హుడవు, నీవు అద్భుతములు చేయువాడు. ఈ మాటలని గమనించండి, ఇక్కడ మనం చదువుతున్న మాటలని గమనించండి. ఇది అడగడం కాదు, ఇది పొగడడం. దేవుడు పరిశుద్ధుడంట. పరిశుద్ధుడంటే పాపము లేనివాడు. దేవుడు అద్భుతములు చేయవాడంట. అంటే ఆయన లాంటి కార్యాలు ఇంకెవరు చేయలేరు. దేవుడు దేవుడట. అంటే ఈ లోకంలో ఎవరెవరి పేరట దేవుడు అని అంటున్నారో వాళ్ళందరి కంటే ఈయనే దేవుడంట. వాళ్ళందరికీ కూడా, అనబడే వాళ్ళందరికీ కూడా ఈయన దేవుడంట. కాబట్టి స్తుతి అంటే ఏంటంటే దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో చెప్పడం, మాటల ద్వారా చెప్పడమే స్తుతి. ప్రార్థన అంటే మనం అడుగుతాం, కానీ స్తుతి అంటే ఆయన ఎలాంటి వాడో చెప్తాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థం కావడానికి. ఏదైనా ఆఫీసు పని నుండి మనము ఆఫీస్లోకి వెళ్ళామనుకోండి, ముందుగా అధికారి ఆఫీసర్ గారిని కూర్చోండి, నమస్తే సార్ అంటాం. గౌరవించడం అన్నమాట. గౌరవించి, అయ్యా ఇదిగో మీరెంతో మంచివాళ్ళు, మీరెంతో పనులు చేసేవాళ్ళు, మీరెంతో పేదలకు ఇట్లా సాయం చేసేవాళ్ళు, ఆయన కొంచెం పొగుడుతాం. మీ వలన ఇదిగో మేమందరం కూడా ఇట్లా కట్టుకున్నాం, ఇదంతా కూడా పొందాం అని చెప్పి పొగిడిన తర్వాత, సార్ కొంచెం చిన్న పని ఉంది చేసి పెడతారా అని అంటాం. నమస్తే చేస్తాము, ఆయన్ని పొగుడుతాం. కాబట్టి ఒక మానవుడు 70-80 సంవత్సరాల ఆఫ్టరాలు ఉండే మానవుడిని పని కావడానికి మనం ఆయన పొగుడుతాం. కాబట్టి దేవుడు అంటే సృష్టికర్త. దేవుడు అంటే ఆయన సమస్తమును చేసినవాడు. అందువలన దేవుడి దగ్గర మనకు పని కావాలంటే ముందు ఏం చేయాలంటే ఆయనకు నమస్కారం చేయాలి, ఆయన్ని స్తుతించాలి. ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేసేవాడో చెప్పాలి. దాన్ని స్తుతి అంటారు. స్తుతికి, ఆరాధనకి, ప్రార్థనకి, కృతజ్ఞత స్థుతికి, స్తోత్రానికి తేడాలు తెలియాలి. ఎవరు చెప్పరు ఇలాగా. ప్రతి పాయింట్ టు పాయింట్ చిన్న పిల్లలకు స్కూల్లో కూర్చోబెట్టి నేర్పించినట్టు నేర్పిస్తున్నాను. ఓకే, రైట్. కాబట్టి సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. మనం రాగానే దేవుణ్ణి స్తుతించాలి. ఒక ఆఫీసులోకి వెళ్ళి ఆఫీసర్కి నమస్తే పెట్టినట్టుగా మందిరంలోకి రాగానే, లేదా మనం లెగవంగానే మంచం దగ్గర స్తుతించాలి. ముందు దేవుణ్ణి స్తుతించాలి. ప్రార్థన నెక్స్ట్. ప్రార్థనలో స్తుతి. స్తుతి అంటే పొగడ్డం, ప్రార్థన అంటే అడగడం తర్వాత అడగడం ముందు ఆయన్ని పొగడాలి, స్తుతించాలన్నమాట. అయ్యా దేవా, నువ్వు ఇలాంటోడు, నువ్వు అలాంటోడు, నువ్వు ఎంత గొప్పోడివి, నువ్వు ఇది చేయగలవు. కాబట్టి స్తుతి అనేది బైబిల్లో మనం మొత్తం చదివిన తర్వాత ఆయన ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ మాటలను వాడడం స్తుతి. ఎప్పుడు మనం కరెక్ట్గా దేవుణ్ణి స్తుతించగలమో తెలుసా? నీట్గా కూర్చొని మీరు చిన్నపిల్లల పాఠాలు ఎట్లాగైతే నేర్చుకుంటారో అలా నేర్చుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించగలరు. దేవుడికి మంచి ప్రార్థన చేయగలరు. మొద్దోడు అంటారు. ఎవరిని అంటారు మొద్దోడని? ఎవరిని అంటారు మొద్దోడని? 10 మంది పిల్లకాయలు కూర్చో ఉంటారు కదా. అయితే ఆ కూర్చున్న వాళ్ళు ఒకడు ఏడో చెప్తుంటాడు, ఏదో ఆలోచన చేస్తుంటాడు, సక్రంగా రాడు. ఈ టీచర్ గారు చెప్పే పాఠాలన్నీ వాడికి ఎక్కవు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు. 7వ క్లాసు 2 సార్లు ఫెయిల్ రాస్తాడు. కాబట్టి వాడు మొద్దోడు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు వాడు మొద్దోడు అయ్యాడంటే, మిగతా వాళ్ళు ఎందుకు పాస్ అయ్యారంటే వాడు కరెక్ట్గా ఎండవలా, కరెక్ట్గా చదవడంలా, కరెక్ట్గా రావడంలా. కాబట్టి వాడు మొద్దోడు అయ్యాడు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా వింటే, కరెక్ట్గా చదివితే, కరెక్ట్గా పాటిస్తే మనం తెలివిగల దేవుని బిడ్డల్లాగా భక్తి పరులా ఉంటాం. కాబట్టి ప్రార్థన అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈరోజు స్తుతి అంటే ఏంటో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఓకే, స్తుతి అనేది మాటల ద్వారా చేసేది. కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, పాటల ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. జాగ్రత్తనండి, పాటల ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. చదువుదాం మాట చెప్తాం ఒకసారి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 27వ వచనం చదవండి.
రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 27వ వచనం. బలిపీఠము మీద ఆ, దహన బలులను అర్పించుటని ఆ, హిజ్కియా ఆజ్ఞాపించును. ఆ, దహన బలి అర్పణ ఆ. ఆరంభమవుటతోనే రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 27 అదేనా? 27 చదువు. బలిపీఠము మీద ఆ, దహన బలులను అర్పించుటని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమవుటతోనే బూరలు ఊదుటతోనే ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనే యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను అని ఉంది. చూసారా? యెహోవాకు స్తుతి గానము ఆరంభమై. స్తుతి గానము. స్తుతి గానం అంటే గానం అంటే ఏంటి? పాట. అంటే పాట ద్వారా కూడా దేవుని స్తుతించవచ్చు అన్నమాట. అదే మనం పాడుతూ ఉంటాం, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు యోగ్యుడా అని పాడుతున్నాం కదా. కాబట్టి పాటల ద్వారా కూడా మనము దేవుణ్ణి స్తుతించవచ్చు అన్నమాట. దేవుడు మనకు మంచి స్వరాలను ఇచ్చినప్పుడు, స్వరం ఈకపోయినా పర్లేదు, ఒక అందరూ ఇంటర్నేషనల్ సింగర్స్ అవసరం లేదు. మనకు దేవుడు ఇచ్చిన గొంతుతో పాడితే ఆయనకి ఇష్టం. మనం అనుకుంటుంటారేమో, నేను నా గొంతు బాగలేదేమో, నేను పాడితే సక్రంగా రాదేమో, లేకపోతే నేను పాడితే వీళ్ళందరూ ఎగతాళి చేస్తారేమో. వాళ్ళు ఎగతాళి చేస్తే మనకెందుకు? మనం పాడే దేవుడి కోసం. ఓకే, కనుక పాట అనేది, పాట ద్వారా దేవుని స్తుతించవచ్చు. కానీ మనము పాట అనేది మంచి గొంతు ఉంటేనే, లేకపోతే ఇంకోటి అని కాదు, సరిగా పాడాలి, లయంగా పాడాలి, మంచిదే మంచిగా పాడితే. కాబట్టి స్తుతి అంట పాట ద్వారా కూడా చెల్లించవచ్చు అంట. ఓకే, ప్రేమల దేవుని బిడ్డలారా, స్తుతి గానము, గానము ద్వారా దేవుణ్ణి మనం స్తుతించవచ్చు. ఈ స్థుతిలో మనం పాట ద్వారా కానీ మాట ద్వారా కానీ దేవుని స్తుతించేటప్పుడు ఏమేమి వాడతారంటే, అక్కడ వాడతారంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన శక్తులు, ఆయన ఎలాంటి వాడు అనే పదాలు వాడతారు స్థుతిలో. గుర్తుపెట్టుకోండి, స్థుతి చేసేటప్పుడు మన అన్నం పెట్టు దేవా, డబ్బులు దేవా ఈ కాదు. స్థుతి అన్నప్పుడు ఆయన ఎలాంటి వాడో చెప్పడం స్థుతి. పరిశుద్ధ నామము గలవాడు ఆయన. పరిశుద్ధ నామము, శక్తి కలిగిన నామం. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు నామమున మాత్రమే శక్తి ఉంది. మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు నామములో స్వస్థత, యేసుక్రీస్తు నామములో అద్భుత కార్యములు చూస్తూ ఉన్నాం. డాక్టర్ల వలన కాని పని యేసుక్రీస్తు నామములో అవుతుంది విశ్వాసం ద్వారా. మరి డాక్టర్ పేరు చెప్పొచ్చు కదా మందులు తినేటప్పుడు. మందులు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు నేను కావలిలో ఉన్న డాక్టర్ గారి పేరున ఈ మందు వేసుకుంటున్నాను తగ్గాలి అంటాను అను కదా. యేసయ్య నామమున తగ్గాలని కోరుకుంటున్నాం. కాబట్టి స్తుతి అంటే యేసు ప్రభు యొక్క నామము ఎంత గొప్పదో చెప్పడం. నీ నామము పరిశుద్ధమైన నామము ప్రభువా, నీ నామము లాంటి నామం ఇంకా ప్రపంచంలో ఎవరికి లేదు, ఎక్కడ లేదు అని చెప్పడం అన్నమాట. తర్వాత స్తుతి అంటే ఏంటి? మీకు ప్రార్థన ఏంటో తెలుస్తుంది, స్తుతి అంటే ఏంటో తెలుస్తుంది. ఇదంతా కూడా క్లియర్గా ఫాలో అయినప్పుడు, క్లియర్గా విన్నప్పుడు. స్తుతి అంటే చూడండి, ఈ భూమిని మనం చూసినప్పుడు, ఈ భూమిని దేవుడు చేశాడు, భూమిని చేసిన యెహోవా నీకు స్తోత్రం. ఆకాశాన్ని చూసినప్పుడు, ఈ ఆకాశాన్ని మనుషులు ఎవరు చేయలేదు, ఆకాశమును చేసిన యెహోవా నీకు స్తోత్రం. చదవదాం అన్నమాట. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టించుటకు తగిన జ్ఞానమును దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. చూసారా ఏ మాట అక్కడ వాడుతున్నాడు భక్తుడు అంటే,
భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా దేవ, ఇశ్రాయేలు దేవ. అది స్తుతి. భూమిని చేసిన యెహోవా దేవా స్తోత్రం, స్తుతి. ఆకాశమును చేసిన దేవా స్తుతి అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఈ స్తుతి అనేది మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? ఒకసారి 3 పూటలు తింటాం. రోజు పనుకుంటాం, రోజు పనులు చేసుకుంటాం. స్తుతి అనేది నిత్యము చేయవలసిందంట. స్తుతి అనేది అనుదిన స్తుతి. నేను జస్ట్ మీకు వచనాలు చెప్తాను, టైం సరిపోదు కాబట్టి. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. స్తుతి అనేది ప్రతి నిత్యము, ప్రతి రోజు, ప్రతి మనిషి, దైవభక్తుడైన ప్రతి మనిషి చేయాలి. స్తుతి ప్రతిరోజు. ఇది ఒకరోజు ఆపేసి ఒకరోజు చేసేది కాదు. స్తుతి అనేది లెగవంగానే ప్రతిరోజు మనం చేయాల్సింది. స్తుతి వేరే, కృతజ్ఞతాస్తుతి వేరే. జాగ్రత్త. కృతజ్ఞతాస్తుతి అనేది రెండో దేవుని చేత మీద వచ్చే వారని చెప్తాను. నేను కేవలం స్తుతి మాత్రమే చెప్తున్నాను. కృతజ్ఞతాస్తుతి వేరే. మళ్ళా స్తుతిలో ఏముంటాయి? దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క గొప్పతనము మాటల ద్వారా, పాటల ద్వారా చెప్పడమే స్తుతి. కాబట్టి నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో మహాదేవుడు అని ఉంటుంది. అక్కడ మహాదేవుడు. చూసారా? ఇలాంటి పదాలు మీరు వింటున్నప్పుడు ఆ పదాలన్నీ కూడా వినాలా. దేవుడు భూమి ఆకాశములు సృష్టికర్త, స్తోత్రం. దేవుడు మహాదేవుడు, స్తోత్రం. ఇలాంటి మాటలన్నీ మీరు వింటున్నప్పుడు ఆ పదాలు మీరు మందిరంలో వాడితే లేదా ఇంట్లో వాడితే అదే స్తుతి. కాబట్టి జాగ్రత్తగా వినాలి. వాక్యములో ఏం వినపడుతుందో జాగ్రత్తగా. దేవుడంట, మహాదేవుడంట. ఆ మాట విన్నప్పుడు మహాదేవుడైన యెహోవా స్తోత్రం చెల్లించగలం. తర్వాత నెహమ్యా 9వ అధ్యాయం 5వ వచనంలో నిరంతరము దేవుడైన. మనుషులు చూడండి, 70-80 సంవత్సరాలు సుమారు ఉంటారు, తర్వాత ఉండరు. వాళ్ళ ఆత్మలు వెళ్ళిపోతాయి, దేహాలు పడిపోతాయి మట్టిలో. కానీ చూడండి, ఆకాశ పక్షులు, వృక్షాలన్నీ కూడా కొంతకాలానికి ఉండవు. కానీ దేవుడంట నిరంతరం ఉండేవాడంట. నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయన సమస్తాన్ని చేస్తున్నాడు, సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దేవుని చేత మీద 2-3 భాగాలు అవుతుంది. నిరంతరం ఉండే దేవా అని స్తుతించాలి. నిరంతరం ఉండే దేవా అనాలి. అలా అనడమే స్తుతి. మహాదేవ అనడం స్తుతి. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తనండి. ఇక్కడ ఇదో జాగ్రత్తనండి. మైకి తీసుకుంటారు, స్తుతి 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 అనే మాట పలికితే స్తుతి కాదు. కొంతమంది మైకి తీసుకుంటారు, స్తుతి 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 స్తుతి. స్తుతి అంటే అన్నం ప్లేట్ నీ ముందు పెట్టారు, తింటా 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 అంటే తింటావా తినాలా? తింటా తింటా అంటే కడుపు నిండదు. నిండిద్దా? నిండదు. అర్థం చేసుకోండి బాగా, ఓకేనా? తింటా తింటా అనకూడదు, తినాలా పెట్టినప్పుడు. అలాగే స్తుతి 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 అంటే కాదు. మహాదేవ అంటే స్తుతి. భూమిని చేసిన దేవ అంటే స్తుతి. నిరంతరం ఉన్న దేవ అంటే అలాంటి మాటలు పలకడం స్తుతి. స్తుతి అనే మాట పలకడం స్తుతి కాదు. ఆయన ఎలాంటి వాడో చెప్పడం స్తుతి. క్లియర్గా మీకు చెప్తున్నాను. మీ పాస్టర్ గారు ఏం నేర్పించారంటే చెప్పాలట. కానీ ఎవరైనా వచ్చి అడిగితే ప్రార్థన అంటే ఏంటో చెప్పాలి, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాలి, ఎంతసేపు చేయాలో చెప్పాలి, ఎవరికి చేయాలో చెప్పాలి, ఎవరి ద్వారా చేయాలో చెప్పాలి. స్తుతి అంటే ఏంటో చెప్పాలి. ఎవరైనా వచ్చి అడిగితే నువ్వు మా పాస్టర్ గారు నేర్పించారని చెప్పాలి. చెప్పగలిగి ఉండాలి బయట ఎక్కడైనా కూడా. కాబట్టి నిరంతరం ఉండే దేవా స్తుతి. తర్వాత కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చేయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను. చూసారా? ఆయన అంటే ఆలోచనకర్త అంట. మనకు ఆలోచనలు ఉన్నాయా లేదా? ఈ ఆలోచన ఇచ్చిన వాడు ఆయన. ఈ భూమి ఇలా ఉండాలని ఆయన చేశాడు. ఈ ఆకాశం ఇలా ఉండాలని ఆయన చేశాడు. ఈ ఆకారాలన్నీ, యొక్క ఆహారము, నీరు, గాలి, పదార్థాలు అన్నీ కూడా ఇలా ఉండాలని ఆయనకు ఆలోచన ఎవరు ఇచ్చారు?
ఆదివారం రాగానే కోడి పీక తక్కంతి తగ్గోసి ఫ్రై చేసుకొని కూర చేసుకొని వండుకోవడం కాదు. ఈ కోడి ఎలా వచ్చింది, ఈ చేప ఎలా వచ్చింది, ఈ గుడ్డ ఎలా వచ్చింది, ఆలోచన చేస్తే ఆలోచనకర్త అర్థమవుతాడు. అందుకే ఆయనకి ఆలోచనకర్త. స్తుతిలో ఏమని చెప్పాలంటే ఆలోచనకర్త. ఆ జ్ఞానం, ఆలోచనకర్త. ఆ జ్ఞానం ఎంత జ్ఞానం అయింది చూడండి, ఎంత జ్ఞానం అయింది. ఆ యాపిల్కి ఆ రంగు, ఆ యాపిల్ లోపల రుచి, ఆ అరటికాయకి ఆ రంగు, ఆ అరటికాయ లోపల రుచి, ఆ జామకాయకి ఆ రంగు, ఆ జామకాయ లోపల రుచి. చూడండి ఒకసారి. ఎలాంటి ఆకారం అసలు. మన కళ్ళు చూడండి, ఈ కళ్ళు కోట్ల కిలోమీటర్లు కనబడుతుంది. ఎంతవరకు కనబడుతుంది మన కళ్ళు? అంతవరకు కనబడిందా? కనబడదా? దూరం కనబడుతుందా, దగ్గరికి కనబడుతుందా? సరే మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు నక్షత్రాలు కనబడవు అన్నోళ్ళ చేతులు ఎత్తండి. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు నాకు కనపడవండి అన్నోళ్ళ చేతులు ఎత్తండి. చంద్రుడు కనపడతాడా? కనపడతాడా లేదా? రోడ్డు పక్కన ఉన్నాడా? ఏడా ఉన్నాడేంటి? 100 కిలోమీటర్లు. నక్షత్రాలు లక్షల కోట్ల కిలోమీటర్. మరి అంత దూరం మనకు కనబడుతుంది. కళ్ళు అలా డిజైన్ చేసేటప్పుడు మన కళ్ళు అంత జ్ఞానంతో దేవుడు తయారు చేశాడు. చూసారా, మనం వింటున్నాం. ఈ స్వరం కూడా ఎక్కడో మాట్లాడితే ఇక్కడ వినపడుతుంది. ఆలోచనకర్త. ఇదంతా మనకు అర్థమైతే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేమండి. ఆలోచనకర్త. ఓకే. తర్వాత కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనంలో జీవము గలవాడు అని ఉంటుంది. మీరు రాసేసుకోండి, బుక్లో రాసుకోండి, చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనంలో జీవము గలవాడు. మన లోపల జీవం ఉందా లేదా? ప్రాణం ఉంది కదా, మన లోపల ఉందంటే మరి దీన్ని ఎవరిచ్చారు మనకి? ఆయన ఇచ్చాడు. ఆయనలో ఉంది కాబట్టి, ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవాన్ని మనకు కొంచెం ఇచ్చాడు. ఆయనలో ఉన్న జీవాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం జీవంతో ఉన్నాం, ప్రాణంతో ఉన్నాం, ఆత్మతో ఉన్నాం. ఆయన ఆత్మ కాబట్టి, ఆయనలో ఉన్న ఆత్మను మనకి ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఆత్మ ద్వారా జీవిస్తూ ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. స్తుతిలో జీవము కలిగిన దేవా, మహోన్నతుడైన దేవా, భూమి ఆకాశములను చేసిన దేవా, ఇలా స్తుతిస్తూ ఉండాలి. ఇంకా కీర్తన గ్రంథం 33లో స్తుతి చేయుట శోభస్కరము అని ఉంటుంది. స్తుతి చేయుట మంచిది అని పాట కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రము, జ్ఞానము చేయుట ఎంతో మంచిది, మంచి పని అంట. దేవుణ్ణి స్తుతించడం నిజమే, మంచి పనే కదా. తర్వాత కీర్తన గ్రంథం 33:2 చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం. సితారాతో. సితారా అంటే ఏంటో తెలుసా? సితారా అంటే ఏమా? సితారా అంటే అమ్మాయి పేరా? సితారా అంటే గిటార్. కొడతారు, పట్టుకోండి, టంగ్ 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 అని కొడతారు. గిటార్ అన్నమాట. దావీదు తయారు చేసాడు దాన్ని. గిటార్ని తయారు చేసింది ఎవరు? అమెరికా వాళ్ళు కాదు, దావీదు. దావీదు గిటార్ తయారు చేసి ఆ గిటార్తో దేవుణ్ణి స్తుతించేవాడు. చదవమ్మా. సితారాతో ఎలాగా చెప్తాను, ఎలాగ. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాయించడం కాదు, దేవుణ్ణి మహిమపరిచే పాట పాడుతూ క్రమంగా మంచిగా పాడేటప్పుడు దాన్ని వాయిస్తే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. పాడేవాళ్ళు కానీ వాయించేవాళ్ళు కానీ. అంటే సితారతో, తంబురతో, నాదములతో, వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించవచ్చు. దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు. డ్రమ్ము వాయించే టాలెంట్, లేదంటే తబలా వాయించేదో, లేదంటే ఫ్లూట్ వాయించేదో, లేదా సితార్ గిటార్ వాయించేదో, ఏదో ఒకటి టాలెంట్ నీకు ఇచ్చినప్పుడు దాన్ని దేవుడి కోసం వాడాలి. నీ గొంతును దేవుడి కోసం. దేవుడు అంటున్నాడు పాట ద్వారా నన్ను స్తుతించు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు వాయిద్యాల ద్వారా నన్ను స్తుతించు అంటున్నాడు. కాబట్టి క్రమమైన వాయిద్యము, క్రమమైన పాట ద్వారా దేవుని స్తుతించవచ్చు.
గలబా గలబా సినిమా పాట కూడా ఉంటుంది, డబ్ 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 అని కూడా ఏదో గలబా గలబగా ఉంటుంది, రకరకాల పాట. ఆ పాట అర్థం కాదు, ఆ మ్యూజిక్ అర్థం కాదు. మ్యూజిక్ ఒకటి మాత్రం అర్థం అవుతుంది, హార్ట్ పేషెంట్లో పోతారు. అవును కదా? ఆ డీజేలు చూడండి ఒకసారి, అసలు ఏమైనా అర్థం ఏమైనా ఉంటుందా? ఏముండదు, ఆ డబ్ డబ్ అని శబ్దం తప్ప. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పాడేటప్పుడు దాంట్లో పదాలన్నీ క్లియర్గా ఆయనను స్తుతించేటట్టు ఉండాలి, వినబడాలి. అలాగే వాయించేటప్పుడు పాటకి తగ్గట్టుగా వాయించాలి. కాబట్టి వాయిద్యాల ద్వారా దేవుని స్తుతించవచ్చంట. వాయించడం కూడా దేవుని స్తుతి దానికి వాడుకోవచ్చంట. ఓకే. తర్వాత కీర్తనల గ్రంథంలో 41వ అధ్యాయం 13వ వచనంలో శాశ్వత కాలం ఉండేవాడు. చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును కాక. చూసారా, ఆయనంట ఎన్ని రోజులు ఉంటాడంట దేవుడు? ఎన్ని రోజులు ఉండేవాడంట? సోమవారం నుంచి ఆదివారం వరకు కాదు, ఎప్పుడూ ఉండేవాడట. శాశ్వత కాలము ఉండేవాడంట దేవుడు. కాబట్టి ఈ మాటలన్నీ మీరు వింటున్నారు, ఈ మాటలన్నీ హృదయంలో పెట్టుకొని, ఇంకా చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో దేవుడి గురించి. అవన్నీ వాడడం, అవన్నీ పలకడం స్తుతి. ఇప్పుడు పాటలు రాస్తున్నారు, దైవజనులు పాటలు రాస్తున్నారు. ఆ పాటల్లో చూడండి పదాలు వాడుతారు. ఆ పాటల్లో పదాలు వాడుతున్నారు. మన పాడే పాటలన్నీ మాటలు చూడండి ఒకసారి, మాటలు చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇలాగా దేవుడు దయాళుడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, గొప్ప కార్యములు చేయవాడు అని చెప్పి మనం స్తుతించాలి. ఇంకో విషయం చెప్పమంటారా? స్తుతించేది మానవులు మాత్రమే కాదండి, భూమి ఆకాశాలు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయి. తెలుసా? కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 34 చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 34. భూమి ఆకాశములు ఆయనను స్తుతించును గాక. చూసారా, భూమి ఆకాశాలు దేవుని స్తుతిస్తున్నాయంట. సముద్రమును వాటి యందు సంచరించు సమస్తమును ఆయన స్తుతించును. అంటే చేస్తున్నాయా, చేయడం లేదా? చేస్తున్నాయి. నాకు చెప్పండి, ఎలా చేస్తున్నాయి చెప్పండి. భూమి దేవుణ్ణి స్తుతిస్తుందంట, ఆకాశం దేవుని స్తుతిస్తుందంట, సముద్రము జలము స్తుతిస్తుందంట, ఆ సముద్రం లోపల ఉన్న అన్నీ కూడా స్తుతిస్తున్నాయంట. భూమి ఎలా స్తుతిస్తుందో నాకు చెప్పండి ఒకసారి. ఎలా కనపడింది భూమి స్తుతిస్తున్నట్టు మీకు? చెప్పండి. నేను చెప్పనా? నేను చెప్తాను కూడా. చర్చ ఎన్ని గంటలకి మనకి ఏమో చర్చ ఎన్ని గంటలకి? 10:30కి. 10:30కే మనం వస్తాము. కొంతమంది 10:30కి వస్తారు, కొంతమంది 11కి వస్తారు, కొంతమంది 11:30కి వస్తారు. దీన్ని ఏమంటారు? నేను చెప్తాను. నిన్న సూర్యుడు వచ్చాడా? చంద్రుడు వచ్చాడా? లేటుగా వచ్చాడా? పోయిన వారంలో సూర్యుడు వచ్చాడా? పోయిన సంవత్సరంలో సూర్యుడు వచ్చాడా రాలేదా? చూసారా? అంటే టయానికి వస్తున్నాయి అవి. నేను ఈరోజు తిరగట్లే అంటే, నేను ఈరోజు రానులే అంటే కాలము భూమి తిరుగుతుందా లేదా? ఆగిపోతే భూమి ఆగిపోయింది అనుకో, కాలాలు రావు. సూర్యుడు ఆగిపోయాడు అనుకో, కాలాలు రావు. చంద్రుడు ఆగిపోయాడు అనుకో, కాలాలు రావు. కాబట్టి భూమి, దేవుడు చెప్పాడు భూమి తిరుగును గాక, నువ్వు తిరుగు అన్నాడు. అది తిరుగుతూ ఉంది కాబట్టి ఒకరోజు పగలు, ఒకరోజు రాత్రి, ఒకరోజు పగలు, ఒకరోజు రాత్రి, రోజులో పగలు రాత్రి వస్తున్నాయి. దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పిన మాటను పాటించడం స్తుతి. టయానికి వస్తుంది, టయానికి వస్తాడు సూర్యుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి అన్ని దేవుని స్తుతిస్తున్నాయి. చేపలు ఎట్లా స్తుతిస్తున్నాయి చెప్పండి? చేపలు, మేకలు, గొర్రెలు తినడమే కదా చెప్పండి. చెప్పనా?
అవి నేను పిల్లల్ని కనకూడదు, ఈ మానవులందరూ మంచోళ్ళు కాదు, నేను పిల్లల్ని కనకూడదు, తినకూడదు అంటే ఏం తింటాం? నేను అసలు పిల్లల్నే కన్ను అని చేప అనింది అనుకో, చేపలు పట్టే పని లేదు, తినే పని లేదు. కాబట్టి దేవుడు వాటికి ఏ పని అప్పగిచ్చాడో, కోడికి గుడ్లు పెట్టమన్నాడు, పెడుతుంది. మంచోడైనా మందు అమ్మేవాడివైనా, నువ్వు చెడ్డోడివైనా ఎలాంటోడివైనా, నీ ఇంట్లో కోడికి పెట్టావనుకో, గుడ్డు పెట్టిందే పెట్టింది. మామిడికాయ చెట్టు వేసావనుకో, ఇదిగో వాడు చెడ్డోడు కాబట్టి వాడి ఇంట్లో నేను కాయనంటదా? కష్టం. ప్రకృతి మొత్తం దేవుడు చెప్పినట్టుగా వింటుంది అంటే దాని అర్థం ఏంటంటే స్తుతిస్తుంది అని అర్థం. ఓకే, ప్రకృతి మాత్రమేనా? దేవదూతలు కూడా ఆయన స్తుతిస్తారట. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆకాశ వైశాల్యము ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నగా పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి. చూసారా, దేవదూతల దగ్గర స్తుతి కలుగుతుందంట. పరిశుద్ధ దేవదూతల చేత, అంటే పరలోకంలో ఉండే దేవదూతలు. పరలోకంలో కొంతమంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళు పాపం చేసి దెయ్యాలు అయ్యారు. సాతాను వాడి దూతలు, వాళ్ళు పరిశుద్ధ దూతలు కాదు, అపవిత్ర దూతల్లో వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. అందుకే మనుషులు పట్టుకుంటారు, మనుషుల లోపల పాడు చేస్తారు వచ్చి. పరిశుద్ధ దూతలంట దేవుణ్ణి స్తుతిస్తారంట. ఓకేనా? కనుక దావీదు రోజుకి ఎన్నిసార్లు స్తుతించేవాడు తెలుసా? మనం ఎన్నిసార్లు తింటున్నాం? 3 సార్లు. 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తామా? 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తాం. చదవండి ఒకసారి, దావీదు ఎన్నిసార్లు స్తుతిస్తాడు? కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 164వ వచనం. కీర్తన గ్రంథము 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నా. చూసారు ఎన్నిసార్లు అంట? 7 సార్లు. దాంట్లో సగమైనా మనం చేస్తున్నావా? కాబట్టి ఇప్పుడు ఏమైనా పిల్లలు గుర్తుపెట్టుకోండి, చెయ్యొచ్చు. ఎలాగో చెప్తాను నేను. 7 సార్లు ఏముంది, 8 సార్లు అయినా చేయొచ్చు. నువ్వు మంచం మీద నుంచి నిద్ర లెగవంగానే దేవుని స్తుతించావనుకో, ఒకసారి అయిపోతుంది. తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేయడానికి ముందు కూర్చున్నావు అనుకో, టిఫిన్ చేసే ముందు ప్రభువా ఈ ఆహారం దయచేసినందుకు స్తోత్రం అని చేసావనుకో, 2 సార్లు అయిపోతుంది. పనికి వెళ్ళేటప్పుడు స్తుతించవచ్చు, 3 సార్లు అయిపోతుంది. తర్వాత భోజనానికి టైం అయినప్పుడు స్తుతించవచ్చు, 4 సార్లు అయిపోద్ది. ఇంటికి వచ్చేటప్పుడు స్తుతించవచ్చు, 5 సార్లు అయిపోద్ది. ఇలాగా మన దినంలో 24 గంటల్లో ఎన్నిసార్లు చేయొచ్చో దేవుని స్థుతి. నిత్యము చేయొచ్చు, ఆయన్ని పని చేస్తా కూడా చేసుకోవచ్చు దేవుని స్థుతి. దావీదు గారంట 7 సార్లు చేసేవారంట రోజుకి. కాబట్టి మనం కూడా నేర్చుకుందాం, దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం. ఇచ్చిన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి స్తుతించాలి. ఓకే, కనుక అయితే ఒక మాట చెప్తున్నాను, ముగిచేస్తున్నాను. ఒక మాట జాగ్రత్త విందాం. దేవుడు మనకంతా ఇది ఇచ్చాడు, ఈ భూమి అంతా చూస్తున్నాము, ఈ ఆకాశం చూస్తున్నాము, దీంట్లో ఉన్నదంతా అనుభవిస్తున్నాము. కానీ ఒకరోజు చనిపోయిన మనిషిని చూడండి, ఆ దేహాన్ని బయట పెడతారు. ఆ దేహం ప్రార్థన చేస్తుందా? శవం ప్రార్థన చేస్తుందా? చేయదు. శవం పాట పాడిద్దా? పాడదు. శవం చర్చికి వచ్చిద్దా? రాదు. ఈ మాట చదువుతాం. కీర్తన 113 అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 3వ వచనం చదవండి. 115:17. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి పోవారు యెహోవాను చనిపోయిన దేహము దేవుణ్ణి స్తుతించదు, దేవుడికి ప్రార్థన చేయదండి. మనం బతుకున్నాము, సత్యం చెప్పండి. కాబట్టి బతుకుంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించని వాడు శవంతో లెక్క అంటున్నాడు దేవుడు. అన్నం తినేటప్పుడు దేవుణ్ణి స్తుతించకపోతే తప్పు.
నిద్ర లేగవంగానే దేవుణ్ణి స్తుతించకపోతే, ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించకపోతే తప్పు. ఆహారం ఇచ్చిన దేవుణ్ణి, పని ఇచ్చిన దేవుణ్ణి, ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, బలం ఇచ్చిన దేవుణ్ణి, పిల్లలు ఇచ్చిన దేవుణ్ణి, భార్యనిచ్చిన దేవుణ్ణి, భర్తనిచ్చిన దేవుణ్ణి, తల్లిదండ్రులు ఇచ్చిన దేవుణ్ణి, రక్షణ ఇచ్చిన దేవుణ్ణి, పరలోకం ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించకపోవడం ఎంత తప్పు. అందుకే కీర్తనల గ్రంథంలో ఏమంటున్నాడంటే 92వ కీర్తన 1వ అధ్యాయంలో, యెహోవాను స్తుతించుట మంచిది, ఇచ్చిన దేవుణ్ణి స్తుతించుట మంచిది, ఆయన గొప్ప కార్యములు చెప్పుట మంచిది. అంటే ఒకవేళ ఆయన స్తుతించకపోతే చెడ్డది. ఆయనను స్తుతించకపోవుట చెడ్డ పని, ఆయనను స్తుతించుట మంచి పని. కాబట్టి ప్రతిరోజు మనము మంచి పని, అంటే దేవుణ్ణి స్తుతిస్తే మనం మంచోళ్ళని అర్థం. దేవుడికి ప్రార్థన చేస్తేనే మనం మంచోళ్ళని అర్థం. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తేనే మనం మంచోళ్ళని అర్థం. మనం తినేటప్పుడు, లెగిచేటప్పుడు, పని చేసేటప్పుడు, పని నుంచి వచ్చేటప్పుడు, ఏ పని చేసినా కూడా దేవుణ్ణి స్తుతిస్తేనే వాడు మంచోడట. యెహోవాను స్తుతించుట మంచిది. మంచివాడు యెహోవాను స్తుతిస్తాడు. చెడ్డవాళ్ళే మాట్లాడరు, పాడరు, మందిరానికి రారు, కృతజ్ఞతాస్తుతి ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పరు. అవి నేను ముగిస్తున్నాను. స్తుతి అనగా దేవుడు చేసిన కార్యములు, దేవుడి యొక్క గొప్పతనము చెప్పటమే స్తుతి. ఏదైనా డౌట్ ఉందా ఈ పాఠంలో? స్తుతి అనే పాఠంలో ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియర్గా చిన్న అట్టికాయ ఒలిసినట్టు ఒలిసి చెప్పాను. ప్రార్థన గురించి చెప్పాను, స్తుతి గురించి చెప్పాను. వచ్చే వారము దేవుని చిత్తమైతే కృతజ్ఞతాస్తుతి చెప్తా. కృతజ్ఞతాస్తుతి ఈరోజు స్తుతి వరకే నేర్చుకున్నాం మనం. టైటిల్ ఏంటి? స్తుతి. వచ్చే వారం దేవుని చిత్తమైతే కృతజ్ఞతాస్తుతి. రకరకాలు చూడండి: ప్రార్థన, స్తుతి, కృతజ్ఞతాస్తుతి, ఆరాధన, స్తోత్రము, మహిమపరచడం, ఘనపరచడం, ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికి కలిసి కొన్ని ఉంటాయి. నేర్చుకోండి. ఇలాంటి మాటలు మీకు వినపడుతున్నప్పుడు హృదయంలోకి తీసుకోండి. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. మనం ఆయన సింహాసనం ముందు నిల్చున్నప్పుడు ఆయన ఏమడుగుతాడు తెలుసా? అమ్మా, 70-80 సంవత్సరాలు నీకు అన్నం పెట్టాను కదరా, అన్నం పెట్టాను కదా, 70-80 సంవత్సరాలు నిన్ను భూమి మీద కాపాడాను కదా, నన్ను స్తుతించావా అంటాడు. నా కోసం ఏం మాటలు పలికావు? లేదంటే నాకు సిగ్గండి అంటావా? లేదంటే నాకు భయం అండి అంటావా? అన్నం తినేటప్పుడు సిగ్గేస్తుందా? ఏదు. డబ్బులు తీసుకునేటప్పుడు సిగ్గేదు. ఇచ్చిన తండ్రికి స్తుతి చేయుట మంచిదండి. రేపు లెక్క అడుగుతాడు. నీకు ఇంత చేసి నీకోసం ప్రాణం పెట్టాను కదా, నీకోసం రక్తం కార్చి నీకోసం ఇదంతా చేశాను చూడు, నా గురించి ఏం చెప్పావు? 4 మాటలన్నా చెప్పావు నా గురించి. నీ భర్తకి, నీ భార్యకి, నీ ఇంట్లో వాళ్ళకి, నీ వీధిలో వాళ్ళకి, నీ ఊర్లో వాళ్ళకి కనీసం 4 మాటలు నా గురించి చెప్పావు అని అంటాడు. చూడు, యెహోవాను గూర్చి స్తుతించుట మంచిది. స్తుతి కలిగి ఉందాం. మనం స్తుతి చేద్దాం, స్తుతి చేసేవాడిగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక.